నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీకి కేంద్ర సహకారం కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారు పీఎంఏవై పథకంలో చేరాలన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో యువత నడవాలన్న ఎంపీ ఈటెల రాజేందర్. భువనగిరి నియోజకవర్గంలో సాగునీటి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్యూచర్ సిటీకి కేంద్రం నుంచి సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో అర్బన్ డెవలప్మెంట్ ప్రాంతీయ సమావేశంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మూసీ పునర్జీవం, త్రిబుల్-ఆర్, మెట్రో రైల్ విస్తరణకు కేంద్రం అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ వాటా ఉండాలని చూస్తున్నట్లు సీఎం చెప్పారు. డిసెంబర్ 9 రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామని తెలిపారు. 3 ఏళ్లలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడుపుతున్నామని, అన్ని రాష్ట్రాలకు తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అందుకు కేంద్ర సహకారం ఉండాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భంగా $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా నడిపించాలనే ఆలోచనతో, అందులో ప్రధానంగా పట్టణ ప్రాంతాలు, ఈ దేశ జనాభా పట్టణీకరణ చెందుతున్నది. పట్టణాల యొక్క ప్రణాళికలు, పట్టణాల యొక్క మౌలిక వసతులను పెంచాలి. अगर हम डेवलप करते गए, ट्रंक इंफ्रास्ट्रक्चर हम लोग अगर बनाए तो इन्वेस्टमेंट अट्रैक्ट कर सकते हैं. पूरा दुनिया कोविड के बाद चाइना +1 कंट्री के लिए कैपिटल बना दो, मगर इंफ्रास्ट्रक्चर तो वो लेवल पे देना ही पड़ेगा. जितना आप दिल्ली में फोकस कर रहे हैं, जितना आप अहमदाबाद में सबरमती रिवर फ्रंट बनाने के लिए जितना फोकस कर रहे हैं, हमारा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए भी आपके मदद बहुत. సొంత స్థలం లేదా ప్రభుత్వం కేటాయించిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మించాలనుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. అర్హులైన వారు తమ వివరాలను గ్రామ లేదా మున్సిపల్ వార్డు సచివాలయంలోని నవంబర్ 30వ తేదీలోపు మీ వివరాలు నమోదు చేసుకోవాలంటూ ఆయన సూచించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలోని ప్రజలందరికీ నా విజ్ఞప్తి, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి స్థలం ఉన్న వాళ్ళకి, సొంత స్థలం అయి ఉండొచ్చు, పట్టా ద్వారా వచ్చిన స్థలం అయి ఉండొచ్చు, స్థలం ఉన్న వారందరూ ఈ 4 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలుగా సచివాలయాల్లో, మున్సిపల్ ఆకివీడు అయితే మున్సిపల్ సచివాలయం, గ్రామ సచివాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రాంట్ $2,50,000 గ్రాంట్. కాబట్టి మనమందరం మన వంతుగా మనం చేసుకోవలసిన రిజిస్ట్రేషన్ని ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోపుగా ఖచ్చితంగా పూర్తి చేయమని చెప్పి కోరుకుంటూ, తర్వాత ఆ గ్రాంట్ అందించే విషయంలో మా ఆఫీస్ వాళ్ళు, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లవేళలా మీకు కోఆపరేటివ్గా ఉండి మీ గృహ నిర్మాణాన్ని త్వరగా పూర్తయ్యేలాగా చూసే బాధ్యత ప్రభుత్వం తరపున మేము తీసుకుంటాం. ధన్యవాదాలు.
సర్దార్ పటేల్ నగర్ మల్కాజ్గిరిలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ మేరా యో భారత్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భరతమాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. 500 ముక్కలు చెక్కలుగా పరాయ పాలనలో మగ్గుతున్న భారతదేశాన్ని విలీనం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, దేశమంతా కలిసిమెలిసి ఉండాలనే భావనతో ప్రధానమంత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మాత గర్వించే బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులలో, యువకులలో, ఇలా ప్రజలలో స్వతంత్ర త్యాగాలను మర్చిపోతున్నటువంటి ఈ రోజులలో దేశభక్తిని, త్యాగాన్ని మరొకసారి మననం చేసుకోవాలి. స్వతంత్రం కోసం ఈ జాతి వందల సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని 100,000 మంది భారతమాత ముద్దు బిడ్డలు తమ ప్రాణాలను బలిపెట్టి లక్షలాది మంది భారతమాత ముద్దు బిడ్డలు జైళ్లలో మళ్ళీ భారత ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారికంగా ప్రకటించి ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో ఈరోజు ఎన్సీసీ విద్యార్థులు ఇలా వందల మంది దేశభక్తుల యొక్క నాయకత్వంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో మా దగ్గర 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే పద్ధతిలో ర్యాలీ నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్ఫూర్తిని దేశానికి చాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం. భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు అందించే బూనాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువలకు 485 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని, కాలువల పనుల నేపథ్యంలో క్రాప్ హాలిడే లేకుండా కాలువల నిర్మాణ పనులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ డబ్బులను రైతుల అకౌంట్లో త్వరగా జమ చేస్తామని, కాలువల నిర్మాణ పనులను ప్రతి ఒక్క రైతు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రులు, సంబంధించిన ఈలు ఇరిగేషన్ ఈలు శైలేందర్ గారు, మనోహర్ గారు, అంటే ఈలు ఉన్నారు, కృష్ణారాయణ గారు, రావణ్ గారు, ఇంకా ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఒకటి ఏంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాలువలు భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా, అట్లనే అటు తుంగతుర్తి కానీ, అటు నగరేకల్ కానీ, అట్లనే ఆలేరు కానీ, కొంత భాగం మునుగోడు ప్రాంతం, సొంతపల్లి ప్రాంతం ఉండే 5 నియోజకవర్గాలకు సంబంధించిన కాలువల ఏదైతే బునియాది గారి చెరువు మీద పెట్టినామో ఆ బునియాది గారి చెరువు ఈ వచ్చే వానాకాలంలో ఖచ్చితంగా ఆడికి కాలువ క్లియర్ అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈవెన్ దో మా టార్గెట్ 2 years అయినప్పటికీ ఓవరాల్ టార్గెట్, బట్ ఈ వచ్చే వానాకాలానికే బునియాది గారి చెరువు కొంత ముందే కావాలని అధికారులకు చెప్తున్నాం. కాంట్రాక్టర్ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన ఆదిలాబాద్ లో జరిగే అఖిలపక్ష ఆందోళనకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఫింగర్ ప్రింట్ విధానంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. తాము వస్తున్నామని తెలిసి ఫింగర్ ప్రింట్ విధానం ఆపేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయలు ప్రకటించాలని సవాల్ విసిరారు. అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు 7 కింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు, ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 కింటాలు 20 కింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగాను. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 కింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 కింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి 20 నుంచి 22 దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం. వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, యాది పెట్టుకోండి. ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం. మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం. బరాబర్ 21 తారీఖు నాడు సీసీఐ కొనుగోలు విధానంలో మార్పులు చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు పత్తి రైతులతో కలిసి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు వినతి పత్రం సమర్పించారు.
గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పండించిన పత్తి మొత్తం కొనుగోలు అయ్యేలా సీసీఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో పట్టేదారు ఆధార్ పాస్బుక్ సమర్పిస్తే వచ్చిన ఓటీపీ ద్వారా సీసీఐ కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అది నిలిపివేసి తప్పనిసరిగా పట్టేదారి వచ్చి వేలి ముద్రలతో స్లాట్ బుక్ చేయాల్సిన నిబంధన పెట్టడం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ని కలవడం, కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన, వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీసి దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన, అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయ్యి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఒకసారి గుర్తు చేసుకుంటాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు. దొడ్డుబడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ 11 రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది. క్యాబినెట్ మొత్తాన్ని కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు సీసీఐ వాళ్ళు L1, L2, L3 అని ఒక నిబంధన పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును, జిన్నింగ్ మిల్లును వాళ్ళు కౌలు రైతులు ఉంటారు. 50% నుంచి కౌలు రైతులు ఉంటారు. సో పట్టేదారు ఉండడు. సో పట్టేదారు కౌలు రైతుకి ఇస్తే కౌలు రైతు పోయి ఆ పత్తిని అమ్ముకునే విధంగా ఉండే. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఎట్టి బస్సులో ఓనరే రావాలి, తమ్ము పెట్టాలి, అప్పుడే ఓటీపీ వస్తా అంటే ఓనర్ ఎక్కువ ఉంటుందో తెలియదు. చాలా ఇబ్బందికరం. అంటే ఇమ్మీడియట్గా ఆ పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే కౌలుదారు ఉంటాడో వారికే పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉంది. ఈ ఓటీపీ సిస్టమ్ తీసేయండి. ఎవరైతే పత్తి పండిస్తాడో ఆ కౌలుదారు ఆయననే అమ్ముకునే విధంగా ఆ ఒక నిబంధనను ఎత్తివేయని చెప్తున్నాం. తర్వాత ఇంకొక నిబంధన ఇచ్చింది. జనరల్లో ఎకరానికి పత్తి 15 క్వింటాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ను హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. సీసీఐ తుగ్లక్ చర్యల వల్ల రైతులు రోడ్ల పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మర్చిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ మా పత్తి రైతుల నిబంధనలు సబ్సిడీలన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కు లేక, పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పెట్టినకుండానో, అడవి పందులు రాకుండానో, పక్షులు రాకుండా ఆ దిష్టి బొమ్మలు పనిచేస్తాయి. మీరేం లాభం? 8 మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు. పత్తి రైతుల గురించి ఇలా చెరువులు బాగా చేసింది, ప్రాజెక్టులు కట్టింది, పంటల ఉత్పత్తి పెంచింది బీఆర్ఎస్. వచ్చినప్పుడు దాదాపు 20,000 ఇళ్లు మునిగిపోయినాయి. అది కూడా మీరు గేట్లు ఓపెన్ చేయకపోవడం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తితే వరంగల్ నగరం మునిగేది కాదు. ఈ వరంగల్లో మునిగిపోయిన ఇళ్లకు 15,000 ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వచ్చిండు, పోయిండు. 2 నెలలు అయితా ఉంది, ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. వెంటనే వరంగల్లో వరదలో మునిగినటువంటి ఇండ్లకు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల, హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఎలకతుర్తి మండల ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు. మెగా వైద్య శిబిరంలో ఓపీ నమోదు, హెల్ప్ డెస్క్, ల్యాబ్, ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు.
మారేడుమిల్లి అడవిలో జరిగిన భారీ ఎన్కౌంటర్పై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రాలండ వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిపాయని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత హిడ్మా, అతని సతీమణి మరొక 4 మావోయిస్టులు ఉన్నారని, మరో 5 మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏడీ ఆసుపత్రికి తరలించినట్లు, పోస్టు మార్టం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered. మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నషాముక్త్ భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా భువనగిరి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సమక్షంలో అధికారులు, ఉద్యోగులు అందరూ కలిసి మాదక ద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అనంతరం నషాముక్త్ భారత్ అభియాన్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ పోస్టర్ను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతారని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. అట్లా ఉండదమ్మా. చూడండి, మీరు వచ్చి అడిగిన తర్వాతనే మేము ఇమ్మీడియట్లీ ఇచ్చేయలేము. మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు, అవతల మనిషిని కూడా మనం వినాలి, విన్న తర్వాతనే చేయాలి. శనివారం ఆర్డర్ పెట్టారు, శనివారం ఎక్కడ ఏమంటారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని తన రేషన్ షాప్ లో స్టాక్ లేనందున పనివేళలో రేషన్ షాప్ మూసివేసినందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రేషన్ షాప్ యజమాని వద్ద 30,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ యాకూబ్ బాషా, గిరిజన సాంకేతిక సహాయకుడు విజయ్ కుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్ నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్కులు, కీలక పత్రాలు సీజ్ చేశారు.
హైదరాబాద్ కాప్రా సర్కిల్ నేతాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ మెంబర్ ఇలాఖ్య కరుణాకర్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా విద్యాశాఖతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. స్కూల్ భవనం, వసతులు, రోడ్ల సౌకర్యం, పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. నశాముక్త్ భారత్ అభియాన్ ఎన్ఎంబీఏ 5 సంవత్సరాల సంబరాల్లో భాగంగా భువనగిరి పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జి రామలింగం అధికారులు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని కోరారు. పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని. అబ్దుల్లాపురమెట్లోని బ్రిలియంట్ కాలేజ్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గుజరాత్ ఒమర్గావ్కు చెందిన 3 ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని యశోజా హాస్పిటల్స్ వైద్య చరిత్రలో అరుదైన ఘనత సాధించింది. ప్రమాదవశాత్తు విషపూరిత మందు తాగి ఊపిరితిత్తుల నష్టం ఏర్పడిన 12 ఏళ్ల బాలుడు సందీప్కు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసి ప్రపంచంలోనే మేటిగా నిలిచింది. పెద్దపల్లి జిల్లా ఒదల గ్రామానికి చెందిన సందీప్ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో యశోదా హాస్పిటల్లో చేరాడు. వైద్యులు తక్షణమే లంగ్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే జీవనావకాశమని నిర్ణయించారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను నిపుణుల బృందం విజయవంతంగా పూర్తి చేసి బాలుడికి కొత్త జీవం అందించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ లో కూడా ఒక పేషెంట్ అట్లా మన దగ్గర వచ్చారు. కరీంనగర్ లో పేషెంట్ వెంటిలేటర్ లో పెట్టారు, ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు. మనకు ఫోన్ చేశారు, మన ఇక్కడ నుంచి మన టీం కి అక్కడ పంపించాను. అక్కడ ఆ హాస్పిటల్లో ఎక్మో స్టార్ట్ అయింది. ఎక్మో మీద పేషెంట్ ఇక్కడ వచ్చారు. తర్వాత 3 రోజుల తర్వాత ఎక్మో నుంచి మన పేషెంట్ తీసేసాము. వారం తర్వాత పేషెంట్ మంచి అయ్యి ఇంటికి కూడా పోయినారు. సో ఈ ఎక్మో అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఒకవేళ మీ ఏదేనో రీజన్ కోసం వెంటిలేటర్ లో ఉన్నారు, ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే ఈ ఎక్మో గురించి అవేర్నెస్ ఉండాలి పేషెంట్ మధ్యలో, ఎస్పెషల్లీ డాక్టర్ కమ్యూనిటీ మధ్యలో కూడా ఈ అవేర్నెస్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో తగ్గించి ఫైనాన్షియల్గా కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఎన్నో విధాలుగా అంటే ఇంకా మాకు ఫార్మసీ పరంగా కానీ టెస్టుల పరంగా కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేసి తర్వాత లాస్ట్కి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు అంటే ఏం చేసినా పనికిరాదు అన్నమాట. మనం ఏ మందులు ఉండవు వాటికి. లంగ్ ఫైబ్రోసిస్ వరకు ఏం చేసేవాళ్ళంటే అటెండెన్స్ చెప్పేవాళ్ళం, మీరు తీసుకెళ్ళండి ఉస్మానియా కానీ గాంధీ కానీ, ఊరికి ఖర్చు పెట్టుకోవడం అనవసరం. ఎక్కడప్పుడు చనిపో మీరు ఎక్కడ అడిగినా కానీ పారాక్వెట్ పాయిజన్ అనగానే పేషెంట్ డెత్తే, ఇంకా వేరే ఏముండదు. ఫస్ట్ 1 వీక్ బాగుంటారు, 2వ వారం వెంటిలేటర్ మీద ఉంటారు, 3వ వారం ఇంట్లో స్పెషల్ అనుకుంటారు. అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా అయిందంటే పేషెంట్కి ఈ పేషెంట్ లాగే ఇప్పుడు చాలా పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ కాబట్టి మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఇలాంటి 4-5 ఉన్నాయి ఆల్రెడీ. సో ఇట్లాంటి పేషెంట్స్ కూడా డెత్ కాదు, పేషెంట్ మంచిగా అవుతాడని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులైన న్యాయవాదులందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపుల్ భాస్కర్ కోరారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 40,000 మంది న్యాయవాదులు తమ సేవలు అందిస్తున్నారని, అందులో 10,000 మంది పేద లాయర్లు ఇల్లు లేక అద్దెలు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజేంద్రనగర్ లో నూతనంగా చేపడుతున్న హైకోర్టు సమీపంలో ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించి అపార్ట్మెంట్ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోటి రూపాయలు సంపాదించేటువంటి న్యాయవాదులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రికార్డు కానీ డొక్కాడినటువంటి న్యాయవాదులు కొంతమంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు
10,000 మంది న్యాయవాదులు సొంతం ఇండ్లు లేక, ఇండ్ల స్థలాలు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకటి ఎందుకో తెలియదు కానీ అడ్వకేట్లకు ఎవరు కూడా హౌస్ ఓనర్స్ కిరాయికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. బ్యాంకులలో లోన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఇండ్లు లేనటువంటి న్యాయవాదులందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి అనేది కోరుతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటటువంటి హైకోర్టు, గౌరవ ఉన్నత హైకోర్టు రాజేంద్ర నగర్కి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళని ఏర్పాటు చేసి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇవ్వాలి. రాష్ట్రంలో అడ్వకేట్లని, అర్హులైనటువంటి న్యాయవాదుల్ని, పేద న్యాయవాదుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం. కొంతమందికి ఎవరికైనా ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, కొంత ఇన్కమ్, కొంత ఇందిరా మైండ్ల కింద ఇచ్చేటటువంటి అమౌంట్తో పాటు ఇంకొక 5 lakhs 10 lakhs పెంచి ఆఫీస్ కూడా కట్టుకోవాలి. కాబట్టి వాళ్ళు స్థలాలు కట్టుకోవడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫ్యూచర్ సిటీకి కేంద్ర సహకారం కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారు PMAY పథకంలో చేరాలన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో యువత నడవాలన్న ఎంపీ ఈటెల రాజేందర్. భువనగిరి నియోజకవర్గంలో సాగునీటి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.